సింగరేణి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇల్లందు కొత్తగూడెంలో ఐఎన్టీయూసీ ఘన విజయం సాధించింది. బెల్లంపల్లి ఏరియాలో ఏఐటీయూసీ గెలుపొందింది. మిగతా చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. శ్రీరాంపూర్లో చివరి ఫలితం రానుంది. అత్యధిక ఓట్లు సాధించిన సంఘాన్ని గుర్తింపు పొందిన యూనియన్ గా ప్రకటించనున్నారు. ఐఎన్టీయూసీ 2 చోట్ల గెలవడంతో కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. సింగరేణి ఫలితాలపై మరిన్ని అప్డేట్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాల అప్డేట్స్ ఏంటి? సింగరేణి బొగ్గు గని కార్మికుల ఫలితాలు వెలువడినాయి. అయితే ఇప్పుడు ఇల్లందు ఫలితం చూసుకున్నట్లయితే ముందుగా 614 ఓట్లకు గాను 604 ఓట్లు పోలవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు 46 ఓట్ల మెజార్టీతో ఇప్పుడు ఐఎన్టీయూసీ గెలుపొందడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా ఐఎన్టీయూసీ శ్రేణులు అందరూ కూడా విజయాన్ని ఆనందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ విజయం అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అందరూ సంబరాల్లో మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కార్పొరేట్లో కొత్తగూడెం కార్పొరేట్లో కూడా ఐఎన్టీయూసీ విజయ దుందుబి మోగించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఒక చర్చించదగిన విషయం ఏంటంటే ఇక్కడ టీబీజీ కేసు 2 చోట్ల కూడా గతంలో విజయ దుందుబి మోగించింది. కానీ గతంలో ఈసారికి పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఇల్లందు ప్రాంతంలో వచ్చేసి కేవలం ఒకటంటే ఒక ఓటు మాత్రమే టీబీజీ కేసుకు వచ్చింది. అదేవిధంగా కార్పొరేట్లో చూసుకున్నట్లయితే అక్కడ 32 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా మణుగూరు లాంటి ప్రాంతంలో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. అదేవిధంగా సత్తుపల్లికి సంబంధించింది కూడా ఇంకా పూర్తిగా రాలేదు. అయితే దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో లేట్ నైట్ అయినా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఏఐటీయూసీ చాలా బలంగా ఉంది. గతంలో 3 సార్లు గెలుపొందింది. అయితే ఐఎన్టీయూసీ కేవలం చరిత్రలో చూసుకున్నట్లయితే ఒక్కసారి మాత్రమే గెలుపొందింది. టీబీజీకేఎస్ 2 సార్లు గెలుపొందింది. అయితే ఈసారి టీబీజీకేఎస్ పొత్తులో లేకపోవడంతో కేవలం ఒంటరిగా బరిలో దిగటంతో కనీసం అసలు పోటీ చేస్తుంది చేయదు అని చెప్పేసి అనుమానాల మధ్యన అది పోటీలో ఉన్న కారణంగా ఈసారి ట్రయాంగిల్ పోర్లో ఖచ్చితంగా ఏఐటీయూసీ గెలుస్తుందని చెప్పేసి ఏఐటీయూసీ శ్రేణులందరూ కూడా భావించారు. కానీ ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏఐటీయూసీ సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే ప్రస్తుతం ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఇక్కడ ఎన్నికవుతారనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇల్లందు అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేట్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇద్దరు కూడా ఐఎన్టీయూసీ శ్రేణులు గెలుపొందడంతో అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా ఆనందోత్సవాల్లో ఉన్నారు. అక్కడ సంబరాలు కూడా చేసుకున్న టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా టీబీజీ కేసుకు సంబంధించిన నాయకులు మొన్నటి వరకు కూడా ఐఎన్టీయూసీలు చేరుతున్నా కూడా వాళ్ళు వద్దు అని చెప్పేసి అడ్డుకోవడం జరిగింది. ఇల్లందు లాంటి ప్రాంతంలో ఖచ్చితంగా టీబీజీ కేసుకు సంబంధించిన నాయకులను కానివ్వండి కార్యకర్తలను కానివ్వండి పార్టీలకు ఆహ్వానించలేదు. మొన్నటి వరకు టీబీజీ కేసును బలోపేతం చేయడం కోసం టీఆర్ఎస్ను బలోపేతం చేయడం కోసం వీళ్ళు బాగా కృషి చేశారు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలకు ఆహ్వానించేది లేదని చెప్పేసి భావించారు. కానీ అయినా కానీ టీబీజీ కేసు తమ ఓట్లు తమ వేసుకోలేదన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే టీబీజీ కేసుకు సంబంధించిన ఓట్లన్నీ కూడా ఐఎన్టీయూసీకి మళ్ళినట్టుగా స్పష్టం అవుతా ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు చర్చించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ బిఎంఎస్ ఆ కార్పొరేట్లో బిఎంఎస్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉండటానికి కారణం అక్కడ ఏఐటీయూసీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అయితే అసలు గతంలో ఎప్పుడు కూడా కనీస పోటీలో లేని బిఎంఎస్ ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఏఐటీయూసీ గతంలో చూస్తే పోటీ తీవ్రంగా ఇచ్చేది, నెక్ బై నెక్ ఉండేది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏఐటీయూసీ అసలు ఒక 5-10 ఓట్ల తేడాతో మాత్రమే ఉండేది. కానీ అలాంటిది ఇప్పుడు థర్డ్ ప్లేస్కు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇల్లందులో సెకండ్ ప్లేస్లో ఏఐటీయూసీ ఉంది. అదేవిధంగా కార్పొరేట్లో మాత్రం 3వ ప్లేస్లో ఉంది. అసలు టీబీజీ కేసు కనీసం నామమాత్రమైన పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కేవలం 32 ఓట్లు మాత్రమే సాధించగలిగింది. గతంలో చూస్తే ఇక్కడ విజయదుందుబి మోగించి ఇక్కడ తమ యొక్క పార్టీ ఉనికిని కాపాడటం కోసం విశ్వ ప్రయత్నాలు చేసి గతంలో గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవిత అనేక రకాల ప్రచారాలు నిర్వహించి అనేక రకాల హామీల్ని గుప్పించారు. ఇక్కడ అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి ఇక్కడ ప్రచారం చేసి గెలిపించిన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కనీసం వాళ్ళు ఎవరు కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు రావలేదు. కొంతమంది మేము పోటీలో లేమని చెప్తున్నారు, కొంతమంది మేము పోటీలో ఉన్నామని చెప్తున్నారు. ఏం చేయాలో తెలియక ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా చాలా కన్ఫ్యూజ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే టీబీజీ కేసుకు సంబంధించిన కార్మికులు ఏఐటీయూసీతో అనుబంధంగా ఉండి వాళ్ళ ఓటు మరలుతుందని చెప్పేసి అందరు భావించారు. కానీ టీబీజీ కేసు ఓటు అంతా కూడా ఐఎన్టీయూసీకి మళ్ళినట్టు చాలా స్పష్టం అవుతా ఉంది. ప్రస్తుతం
సిచ్యువేషన్ చూస్తే అన్ని చోట్ల కూడా ఐఎన్టీయూసీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఉదయం 9 గంటల తర్వాత ఒక్కసారిగా పోలింగ్ అనేది చాలా భారీగా పెరిగింది. దాని తర్వాత 2 గంటల తర్వాత షిఫ్ట్ మారిన తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా భారీగా పోలింగ్ అనేది నమోదైంది. అదేవిధంగా ఎక్కువగా పోలింగ్ నమోదవుతున్న కొద్దీ ఐఎన్టీయూసీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. అయితే ఒకవేళ పోలింగ్ ప్రక్రియ తగ్గినట్లయితే ఖచ్చితంగా ఏఐటీయూసీ గెలుపొందుతుందని చెప్పేసి భావించారు. అనేక మంది విశ్లేషకులు కూడా దాన్నే భావించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఖచ్చితంగా పోలింగ్ పెరిగింది కాబట్టి ఈసారి ప్రభావితం అంటే అనేక మంది కార్మికులు చాలా ఉత్సాహంతో ఓటు వేశారు. అంటే దీనికి ఖచ్చితంగా మొన్న ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి ఇప్పుడు అధికారం చేపడుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ముందు ఉన్న నేపథ్యంలో ఓటింగ్ పెరిగింది అంటే ఖచ్చితంగా ఐఎన్టీయూసీకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరు భావించినట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం అదే ఫీలర్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ప్రస్తుతం 2 చోట్ల ఐఎన్టీయూసీ గెలుపు ఖరారు చేసుకుంది. మరో 2 చోట్ల కూడా గెలుపు ఖరారయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే మణుగూరుకు సంబంధించిన రిజల్ట్ కాస్త లేటుగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇల్లందు అదేవిధంగా కార్పొరేట్ అయిపోయింది. అయితే కొత్తగూడెం ఏరియా అదేవిధంగా మణుగూరుకు సంబంధించిన రిజల్ట్ రావాల్సి ఉంది. అయితే ఇనిషియల్ సంబంధించిన రిజల్ట్ అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ 2 రౌండ్లు మాత్రమే ఇక్కడ ఉంది. అయితే ఇనిషియల్ అంటే మొత్తం కట్టలు కట్టిన తర్వాత వాటిని డివైడ్ చేసి ఏ యూనియన్కి ఎన్ని వచ్చాయని చెప్పేసి తెలిపే ప్రక్రియ జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే మొత్తం ఎన్ని కౌంట్ అయ్యాయని చెప్పేసి తెలిపే ప్రక్రియని ఫైనల్ రిజల్ట్ అని చెప్పేసి అంటారు. ఆ ఫైనల్ రిజల్ట్ కోసం కూడా అందరు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏఐటీయూసీ అదేవిధంగా ఐఎన్టీయూసీ ఇరు కార్మిక సంఘాలు కూడా తమ యొక్క తాము గెలిస్తే ఆనందోత్సవాలు ఉండాలని చెప్పేసి సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ చాలా పోటాపోటీగా ఇక్కడ ప్రచారాలు నిర్వహించారు. అదేవిధంగా తామంటే తాము గెలుస్తామని చెప్పేసి ఇక్కడ ధీమాను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐఎన్టీయూసీ గెలుపొందడంతో ఏఐటీయూసీ శ్రేణులంతా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఐఎన్టీయూసీ చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా చాలా కాలమైంది వాళ్ళు ఐఎన్టీయూసీ సభ్యులు అధికారంలోకి రాక వాళ్ళు గుర్తింపు సంఘం ఎన్నికలు గెలుపొందగా. అయితే ఈ నేపథ్యంలో ఐఎన్టీయూసీ గెలుపొందడంతో సుదీర్ఘకాలంగా ఐఎన్టీయూసీని అంటిపెట్టుకోనున్న కార్మిక నాయకులు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సంబరంలో మునిగి తేలుతున్నారు. ప్రత్యేకించి ఐఎన్టీయూసీలో అయితే కోల్డ్ బెల్ట్ ఏరియాలో అదే సత్తుపల్లి కానివ్వండి అటు కొత్తగూడెం కానివ్వండి పినపాక అదేవిధంగా ఇల్లందు లాంటి ప్రాంతాలు అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు గెలుపొందారు. అదే దాంట్లో భాగంగా కొత్తగూడెం చూసుకున్నట్లయితే సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ ఏఐటీయూసీ ఖచ్చితంగా కార్పొరేట్లో కానివ్వండి కొత్తగూడెం ఏరియాలో కానివ్వండి ఏఐటీయూసీ తన బలాన్ని ప్రదర్శిస్తుందని చెప్పేసి భావించారు. కానీ దాన్ని అనుకున్న దానికంటే కూడా వ్యతిరేక ఛాయలు ఇక్కడ ఏర్పడ్డాయి. దాంతో ఇక్కడ కొంత ఏఐటీయూసీ శ్రేణులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఏఐటీయూసీ కార్మికులు గెలుపొందాలని చెప్పేసి అనేక మంది భావించారు. అయితే టీబీజీకేఎస్కి సంబంధించిన ఓట్లు ఖచ్చితంగా ఐఎన్టీయూసీకి సెటిల్ అయినట్టుగా బదలాయింపు జరిగినట్టుగా చాలా స్పష్టం అవుతా ఉంది. అయితే దాంతో ఈ రోజు ఐఎన్టీయూసీ చాలా విజయదుందుబి మోగినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన క్రెడిట్ అనేది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికే దక్కుతుందని చెప్పేసి కార్మిక శ్రేణులందరూ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా కోల్ బెల్ట్ ఏరియా పైన అంటే ఇక్కడ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 4 మైన్స్ వద్ద కూడా ఎక్కువగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ప్రభావితం చూపారు. అనేక సార్లు అక్కడ పర్యటనలు చేశారు. పర్యటనలు చేయడంతో పాటు అక్కడ ఉన్న కార్మికులను ఆకట్టుకోవడంలో కానివ్వండి వాళ్ళకి ఇచ్చే హామీల్లో కానివ్వండి ఎక్కువగా వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత ఎన్నికల బరిలోకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. అయితే చివరి నిమిషం వరకు కూడా టీబీజీకేఎస్ వాళ్ళు ఈ ఎన్నిక జరగొద్దని చెప్పేసి భావించారు. ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఈ టీబీజీకేఎస్ ఒకవేళ ఇప్పుడు విఫలం చెందినట్లయితే ఇక్కడ ఈసారి ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోయినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి భావించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ ఎన్నిక రావటం బీఆర్ఎస్ కు చాలా మరింత ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పేసి భావించారు. కానీ పోటీ చేయకపోతే తమ యొక్క ఉనికిని పూర్తిగా కోల్పోతామని చెప్పేసి పోటీ ఉందని చెప్పేసి చెప్పారు. కానీ కనీసం వాళ్ళు ఉనికిని చాటుకోలేకపోయారు. మొత్తంగా చూస్తే ఐఎన్టీయూసీ హవా అనేది కొనసాగుతున్నట్టు తెలుస్తా ఉంది. అపర్ణ. థ్యాంక్ యూ ఖదీర్.